పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. నేటి సాహిత్య ప్రసంగం పంచమహాకావ్యాల నుండి పంచభక్ష్యాలు అనే అంశం మీద ప్రసంగించటానికి విచ్చేసి ఉన్నారు శ్రీయుత బాలంత్రపు వెంకటరమణ గారు. వీరి గురించి పరిచయం. వీరు తూర్పుగోదావరి జిల్లా బాలంత్రం గ్రామంలో ఫిబ్రవరి 19, 1950 జన్మించారు. బాలంత్రపు సూర్యనారాయణరావు గారు, తల్లి శ్రీమతి లక్ష్మీ నరసింహ గారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రీడాకారులు, కళాకారులు, సాహితీవేత్త. అన్నిటికి మించి సంగీత సాహిత్యాలంటే చాలా ఇష్టం. అందులో తెలుగు భాష అన్నా, తెలుగు పద్యం అన్నా వీరికి మిగుల మక్కువ. వీరు భారతదేశంలోనే కాకుండా మధ్య ప్రాచ్య దేశాలు, ఈజిప్టు, యూరోప్, అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలలో పర్యటించారు. ఏ దేశమెగినా, ఎందుకు కాలిడినా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు పద్యం యొక్క మాధుర్యాన్ని కొనియాడుతూ ఉంటాం. వీరు అనేక పురస్కారాలని అందుకొని ఉన్నారు. నేటి యువతకు, భావి తరాలకి తెలుగు భాష యొక్క ఔన్నత్యం మరియు మాధుర్యం అందజేయాలనేటువంటి సదుద్దేశంతో వెంకటరమణ గారు ప్రాచీన తెలుగు సాహిత్యం మీద కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగా ఇప్పటి వరకు 12 పుస్తకాలు ప్రచురించడం జరిగింది. వాటిల్లో ప్రధానంగా ఈ పంచమహాకావ్యాలని సులభ శైలిలో అందరికి అర్థమయ్యే విధంగా రచించడం జరిగింది. ఇవే కాకుండా ఉత్తర హరివంశము, పింగళసూరన్ గారి రాఘవ పాండవీయం, కళాపూర్ణోదయం, మహాకవి శ్రీకాళహస్తి, దూర్జటి మహాకవి శ్రీకాళహస్తి మహత్యము, శ్రీనాథ విరచిత శృంగార నైషధము, అరవిలాసము, వీటికి సరళ రీతిలో అందరికి అర్థమయ్యేలాగా పరిచయ గ్రంథాలు రాసి ప్రచురించారు. మరి మాజీ ఉపరాష్ట్రపతి మాన్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారు మరియు ఇతర ప్రముఖుల చేత ప్రశంసలు పొంది ప్రాచీన సాహిత్యానికి వీరు చేస్తున్నటువంటి కృషిని గుర్తించినటువంటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు 2019 సంవత్సరానికి బండ్ల సుబ్రహ్మణ్యం కీర్తి పురస్కారాన్ని ప్రదానం చేయటం జరిగింది. మరి వీరిని ఆహ్వానిస్తున్నాం. బాలంత్రపు వెంకటరమణ గారు, మీకు ఆహ్వానం. మీ ప్రసంగాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా గురించి ఏవో చాలా చెప్పారు, కానీ అందులో కొంచెం అతిశయోక్తి ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తోంది. అయితే నాకు ప్రియమైన భావనా ప్రియ బృంద సభ్యుల ముందర నిలబడి ఇలాగా 2 మాటలు వారితో పంచుకునే అవకాశం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను పంచమహాకావ్యాల నుండి పంచభక్షాలు రుచి చూపించమన్నారు. ఇవన్నీ మీకు తెలియవని కాదు, మీకు తెలియనివి నేను ఏదో చెప్పబోతున్నది కాదు, మీకు అందరికీ తెలిసిన విషయాలే. మరొకసారి మనం మననం చేసుకుందాం, ఆనందిద్దాం. ముందుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నా గురువు గారు బేతవాలు రామబ్రహ్మం గారు వారు పెట్టిన భిక్ష. నేను రాసిన ప్రతి అక్షరం వారు పెట్టే భిక్ష. నేను ప్రధానంగా వక్తని కాదు, రాసేవాడినే కానీ కూసేవాడిని కాదు అంటారు పెద్దలు. అనే ప్రయత్నిస్తాను. అయితే అసలు కావ్యాలంటే ఏంటి?
కావ్యాలంటే పురాణాల్లో కథల రూపంలో చెప్పిన విషయాల్ని అందులోంచి ఒక కథని కానీ ఘట్టాన్ని కానీ తీసుకుని వర్ణనలతోటి భాషా సౌందర్యంతో దాన్ని బాగా అలంకరించి మన మనసుకు రంజింపజేసేలాగా వర్ణించినవి కావ్యాలు. మనం కావ్యం అన్నా ప్రబంధం అన్నా ఒకటే అర్థంలో మాట్లాడుకుంటున్నాం. మరి పురాణాలు అంటే ఏంటి? వేదాల్లో చెప్పిన సూక్తుల్ని పురాణాల రూపంలో రామాయణం, భారతం వీటి రూపంలో మనకు అందించారు మన మహాకవులు. వేదాల్లో సూక్తులు చెప్పారు. వేదం ధర్మం స్థిర సత్యం వద అని ఇలా నిష్కర్షగా చెప్తుంది. అందుకనే వేదాలు పితృ సంహితాలు అన్నారు. ధర్మం చేర అంటే ధర్మంగా ప్రవర్తించు, సత్యం వద అంటే సత్యమును పలుకుము. ఎందుకు ఏంటి అంటే గొప్ప పలుకుతుంది. అది అందుకని తండ్రిలాగా శాసిస్తూ చెప్తుందంటారు. ఇంక పురాణాలు వాటిలోనే ఒక మిత్ర సంహిత అన్నారు. వాటిని ఒక మిత్రుడిలాగా లేకపోతే తల్లిలాగా బుజ్జగిస్తూ చెబుతాయి పురాణాలు. ఇంకా కావ్యాలు కాంతా సంహితాలు అన్నారు. అంటే ప్రియురాల్లాగా ప్రియమాలుగా ముద్దారుగా చెప్తాయి. అందుకే మనకు వేదాల కన్నా పురాణాల కన్నా కావ్యాలు మన హృదయాలకు దగ్గరగా ఉంటాయి, మనకు ప్రియంగా ఉంటాయి. అందుకని మన మహాకవులు తెలుగు భాష 1000 సంవత్సరాలుగా చాలా అద్భుతంగా విస్తరిస్తూ వస్తోంది. మన మహాకవులు ఎంతోమందో కొన్ని గొప్ప కావ్యాలు రాశారు. అనేక కావ్యాలు వెలువడ్డాయి. వీటిలోంచి పండితులు, పెద్దలు, విమర్శకులు ఒక 5 ఎన్నుకొని వాటిని తెలుగులో పంచమహాకావ్యాలు అని నిర్ధారించారు. అవి మనుచరిత్రము, రెండవది పారిజాతాపహరణం. ఈ పారిజాతాపహరణం స్థానంలో శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం కొంతమంది చెప్పారు. కానీ విమర్శకులు ఏమన్నారంటే ఈ శృంగార నైషధం గొప్ప కావ్యమే అయినా అది సంపూర్ణ అనువాద కావ్యం. కావ్యానికి ఉండవలసిన లక్షణాలు వేరే చెప్పారు. ఆ లక్షణాలు లేనందువల్ల దాన్ని నిరాకరించారు. కాబట్టి పారిజాతాపహరణం స్థిరపడింది. మూడవది పాండురంగ మహాత్మ్యము, నాలుగవది ఆముక్తమాల్యద, ఐదవది వస్తు చరిత్రం. మనకు పురాణాల్లోనూ కావ్యాల్లోనూ వీటన్నిటిలోనూ వీటిని పంచామృతాలు ఉన్నాయి. వాటిలో కూడా పంచపక్షాలతో పాటు ఈ పంచామృతాలు ఏమేంటంటే వస్తువు, శిల్పము, అలంకారము, అందులో అర్ధ అలంకారము, భాష అలంకారము, ఇంకా రసము, ధ్వని ఇలా ఉన్నాయి. అయితే మనం ఒక్కొక్క పంచ కావ్యం నుంచి ఒక్కొక్క భక్ష్యం, ఒక కబలం ముద్ద తీసుకుని ఆస్వాదిద్దాం. ధ్వని అని చెప్పుకున్నాం కదా. ధ్వని అంటే పైకి వినిపించే అర్థం కాక ఒక అంతరార్థం అందులో స్ఫురిస్తుంది. దాన్ని ధ్వని అంటారు. ఈ మనుచరిత్ర నుంచి ఈ ధ్వనికి ఉదాహరణగా ఒక పద్యం తీసుకుందాం. ఈ మనుచరిత్రను రాసిన వాడు ఆంధ్ర కవితా పితామహ బిరుదాంకితుడు అలసాని పెద్దన్న గారు. ఈ ఒక ప్రవరుడు అనే మహా అందగాడు ఉన్నాడు. ఆయన ఎంత సౌందర్యవంతుడంటే అందరికి సిద్ధి చెందిన జయంతుడు, వసంతుడు ఇలాంటి వాళ్ళందరినీ అందరిలో గెలవగలిగిన వాడు. ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అక్కడ దారి తప్పిపోయాడు, తిరిగి రాలేకపోయాడు. ఎవరైనా కనిపిస్తారా? నిర్జారణ్య ప్రదేశం, ఎవ్వరూ కనపట్లేదు కనుచూస్తున్నారు. ఎవరైనా కనిపించకపోతారా? దారి అడుగుదాం అనుకుంటూ ఉండగా అతనికి ఒక మహా సౌందర్యవతి అయిన గంధర్వ కన్య ఎదురైంది. అది ఎంత చందంగా ఉందంటే దాని గురించి బ్రహ్మాండంగా వర్ణించారు. సరే, ఈయన ఆమెను మా ఊరికి వెళ్ళడానికి మార్గం చెప్పి ఇలా దారి తప్పిపోయాను అన్నాడు. ఆమె గంధర్వ కాంత, స్వేచ్ఛా విహారం ఆమెకు తప్పు కాదు. ఆమె నిత్యం దేవతల్లో, గంధర్వుల్లో, వాళ్ళలో కాముకుల్ని, రసికుల్ని నిత్యం చూస్తూనే ఉంటుంది. ఈ కాముకుల భాష వేరేలా ఉంటుంది. వారి హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అంతా వేరే వేరేగా ఉంటాయి. వాళ్ళు ఒక చిన్న సూచన ఇస్తే మొత్తం మనోభావం అంతా గ్రహించగలిగే జ్ఞానాలు ఉంటారు.
ఎవరు ఇతని మహాసౌందర్యవంతుడని చెప్పుకున్నాం కదా, అతన్ని చూడగానే మోహించేసింది తన మునకలుగా, గాఢంగా ప్రేమించింది కూడా. అతనితో తన మనసులోని ఉద్దేశం సూచనాపూర్వకంగా చెప్దామని ఈ పద్యం చెప్తోంది. ఈ పద్యమే ధ్వనికి ఉదాహరణగా మనం తీసుకుంటున్నాం. ఇంతలు కన్నులుండ చెరువెవ్వరి వేడెదపు సురేంద్ర, ఏకాంతమునందునన్న జవరాంత పల్కరించులాగింతే కాక, నీ వెరుగవేమను వచ్చిన త్రోవ చొప్పు, నీకింత భయంపు లేక నడుగ నెల్లిదేమైతమే మాటలేటికి అందు. ఇది పైకి వినిపించే అర్థం ఏంటి అయ్యా, ఎంత కళ్ళు పెట్టుకుని ఎవరినయ్యా దారి అడుగుతున్నావు, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని పలకరించే నెపం కాకపోతాను, నువ్వు వచ్చిన దారి అప్పుడే మర్చిపోయావా, నీకింత భయం లేకుండా అడగడానికి ఇంత చులకన అయిపోయావా అంటుంది. కానీ ఇండైరెక్ట్ గా చాలా సూచనలు ఇస్తుంది. నేత్ర సౌందర్యాన్ని వైశల్యాన్ని చూపిస్తూ ఇలా కన్ను తిప్పుతూ అభినయిస్తుంది. అయ్యా, నీకు చాలా చక్కటి కళ్ళు ఉన్నాయి, నా కళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయి, మన ఇద్దరి పొత్తు కుదురుతుంది అన్న ధ్వని. ఇంకా జవరాండ్రను అని బహువచనం వాడింది. అంటే ఇలాగే చాలా మంది ఆడవాళ్ళని నువ్వు వల్ల వేసుకునే ఉంటావులే అన్న ఒక మెచ్చుకోలు ధ్వని. ఏకాంతమునందునున్నా, నేను ఒంటరిగానే ఉన్నాను, నాకు తండ్రి అదుపు గాని భర్త ఆజ్ఞ గాని ఏది అడ్డు లేదు, మన పొందుకు ఎటువంటి ఆటంకము ఉండదు అన్న ధ్వని. చెరువెవ్వరు వేడదు, అయ్యా మొగాళ్ళు ఎక్కడైనా ఆడవాళ్ళు దారి అడుగుతారా, వాళ్ళ మార్గం వాళ్ళు చూసుకోవాలి కానీ అన్న ఒక కొంట ధ్వని. ఇంకా నెపం విడి పలకరించులాగు, ఏమయ్యా నా మీద మనసు పెట్టుకుని నన్ను దారిగా ఒకతో ఇలా వచ్చి పలకరిస్తున్నావు కదూ అన్న ఒక ముద్దల మూతు విడుపు అనుకుందాం ఆ ధ్వని. ఇంకా నీకింత భయంపు లేక అడుగ నిల్లిదమైతేనే, ఒక నాయిక నాయకుడి ముందు హావభావాలు ప్రదర్శిస్తూ ఆశ్చర్యాన్ని ఇలా ప్రకటిస్తూ ముక్కును వేలేసుకుని నీ చొరవ మెచ్చుకున్నానులే అన్న ధ్వని. ఇంకా భూసురేంద్ర అని సంబోధించింది. నువ్వు బ్రాహ్మణలో ఇంద్రుడువు, నేను అప్సరసను, మన పొందుకు ఎటువంటి ఆటంకము ఉండదు, అది నీ హక్కు అన్నట్టు మాట్లాడుతాను. ఇంకా మాటలేటికిన్ అన్న దాంట్లో ఒక మధురమైన ధ్వని గిలిగింతలు పెట్టింది. ఇంకా మాటలు ఎందుకు, నేను నీకు భోగ్యరాలను అని స్పష్టంగా చెప్తోంది. అయితే ఈ ప్రవరుడికి ఈ లవ్ సిగ్నల్స్ బొత్తిగా తెలియవు, అందుకని కథ వేరేలా నడిచింది. అని అందుకనే కవి ఈ ప్రవరుడికి ఏ విధంగా అయితే ఈ లవ్ సిగ్నల్స్ మాటలు అర్థం కావు అని, పాఠకంలో కూడా చాలా మంది ఉత్తములు ఉంటారు, అందరూ కాముకులు ఉండరు, అందరికీ ఈ లవ్ లాంగ్వేజ్ తెలిసి ఉండదు అని నర్మగర్భంబుగా పలికి అని ఒక వచనంలో మనకి స్పష్టంగా పై దాంట్లో ధ్వని ఉంది, అది మీరు జాగ్రత్తగా పెద్దలను అడిగి పండితులను అడిగి తెలుసుకోండి అని చెప్పాడు. అయితే తెలుగు భాష యొక్క సౌకుమార్యం, లాలిత్యం తెలియాలంటే ఆ ఆంధ్ర కవితా పితామహ అలసాని పెద్దన్న గారి ఈ మనుచరిత్రం చదవాలని పెద్దలు చెప్తారు. మనందరం చదివి తీరవలసిన మహా కావ్యం ఇది. ఇంకా రెండవది ముక్కుతిమ్మనాచార్యుడు రచించిన పారిజాతాభరణం. నారదుడు ఒకసారి స్వర్గలోకం నుంచి శ్రీకృష్ణ చూడడానికి ద్వారకు వచ్చాడు. వస్తూ వస్తూ ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ సమయంలో రుక్మిణీదేవి మందిరంలో ఉన్నాడు. ఆయన ఆమె శ్రీగలో ఆ పువ్వుని చూడమేడు. ఆ అంతఃపురాల్లో ప్రతి రాణివాసంలోనూ ఇతర రాణుల యొక్క గూఢచార్యులు ఉంటారు. ఎక్కడ వార్తలు మిగతా రాణులకి వెంట వెంటనే తెలిసిపోతూ ఉంటాయి. అలాగే ఈ విషయం సత్యభామాదేవికి తెలిసిపోయింది. దాంతో కొంపలు అంటుకున్నాయి. ఆ చెలికెట్ట వచ్చి చెప్పగానే అనవిని వేట వడ్డ యురగంగన వలె దెబ్బతిన్న ఆడద్రాజుపాము వల్లే నీ ఓయ భగ్గున ధరికొన్న భీషణ హుతాసన కీలయనంగా లేచి, నెయ్యి వస్తే అగ్నిశిఖలు ఎలా భగ్నం లేస్తాయో అంత కోపంగా లేచి
అలకాగ్రహం చేయడం. కోపగ్రహం, అలకాగ్రహం, వీటిని ఏవో దుష్ట సమాసాలు అంటారు. కానీ మొత్తం మీద వాళ్ళ కోపం వస్తే వచ్చింది అని సూచించడానికి ఒక భవనంలోనే ఒక గది ఏమో ఉంటుంది. బాగా డబ్బున్న వాళ్ళైతే ప్రత్యేకంగా మందిరమే ఉంటుంది. అలాంటి దానికి పోయి ఈమె కూర్చుంది. శ్రీకృష్ణుడు వచ్చాడు, ఆమెను బతిమాలాడు, బామాలాడు, లలించాడు, బుజ్జగించాడు. ఎంత చేసినా ఈవిడ ఏడుపు ఆపలేదు. ఈసన పుట్టి దండమున హెచ్చిన శోక దవానంబుచే గాసిలి ఏడ్చే ప్రాణవిభు కట్టెదటం లలితాంగి పంకజశ్రీ సఖమైన మోముపై చేలచిరంగిది బాలపల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠవదు కలకాకలి ధ్వనిన్ అన్నారు. ఆవిడికి ఈసన పుట్టింది. ఆ శోకం ఈసుడు ఎందుకు తనకి ఇవ్వకుండా సవితికి ఇచ్చాడు పారిజాత పుష్పం అన్న ఈసుతో పుట్టి తన హృదయంలో అంతకంతకంతకు పెరిగి ఎక్కువైపోయిన శోకము అనే దావాగ్నితను గాసిలి బాధపడి ఏడ్చింది. ప్రాణవిభు కట్టెదటన్ పంకజశ్రీ సఖమైన మోముపై కేలచిరంగిది పద్మం లాంటి తన మొహంపై కేలచిరంగు అలా వేసుకుని బాలపల్లవ గ్రాస కషాయ కంట లేత చిగురుల వగరు తిన్న ఆడ కోకిల యొక్క గొంతుతోటి కలకాకలి ధ్వని అవ్యక్త మధురమైన సూక్ష్మమైన ధ్వనితోటి అని ఏడ్చిందట. మన తెలుగు సాహిత్యంలో ఇంత అందంగా ఎట్టి దండమున హెచ్చి నా శోకదవానంపుచే గాసిలి ఏడ్చే ప్రాణవిభు కట్టెదుటన్ లలితాంగి పంకజశ్రీ సఖమైన మోముపై చేలచిరంగిడి బాలపల్లవ గ్రాస కషాయ కంఠ కలకంఠవదు కలకాకలి ధ్వనిన్. సరే, ఈవిడ ఈసున పుట్టింది. ఆ పుష్పం తనకి ఇవ్వకుండా సవితికి ఇచ్చాడు అన్న ఈసుతో పుట్టిన హృదయంలో పుట్టిన ఆ శోక అనే దవానలం అంతకంతకంటే పెరిగి ఎక్కువైపోయి దాంతో పెరిగినందువల్ల దానివల్ల ఆమె గాసిలి బాధపడి ఏడ్చింది. ప్రాణవిభు కట్టె లాంటి తన ముఖంపై చెలచెరుగు ముందు చీర కొంగు కప్పుకొని బాలపల్లవ గ్రాస కషాయ కంఠ లేత చిగురుల వగరు తిన్న ఆడకోయిల యొక్క కంఠంతో సూక్ష్మమైన ధ్వనితోటి కలకాకలి ధ్వని అవ్యక్త మధురమైన సూక్ష్మమైన ధ్వనితోటి ఏడ్చింది. కుహు అందంగా ఏడ్చిందిట. ఎంత అందంగా ఏడ్చిన కథానాయిక మన సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో మరొకటి లేదు. అందుకే తెలంగాణ రామకృష్ణుడు అలసాని వారు అల్లిబిల్లిగా ఏడ్చాడు, ముక్కుతిమ్మన గారు ముద్దుగా ఏడ్చాడు, భట్టుమూర్తి బావులను ఏడ్చాడు అని ఆ కవులు రాసిన కథానాయికల ఏడ్చిన తీరును బట్టి వాళ్ళని అలాగా ఆట పట్టించాడు అంటారు. ఈయన కావ్యం అంతా కూడా చాలా అందంగా ఇలాగా ముద్దు పదాలతో ఉంటుంది. అయితే ఈయన ఈ కావ్యం రాయడానికి కారణం కథ చెప్తారు. శ్రీకృష్ణదేవరాయల భార్యల్లో తిరుమల దేవి ఒక భార్య. ఆమె ఒకసారి శయ్యామందిరంలో ఉండగా పొరపాటున ఆవిడ కాలు శ్రీకృష్ణదేవరాయల తలకు తగిలింది. ఆయన ఆగ్రహించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె మందిరంకి రావడానికి మానేశారు. ఈ ముక్కుతిమ్మన్న గారు తిరుమల దేవి గారి అవనం కవి. అవనం అంటే ఆవిడ కాపురానికి వచ్చినప్పుడు ధనగనుకు వస్తు వాహనాలతోనూ దాసిదాసులతోనూ కూడా వచ్చిన కవి గారు. ఆయన దగ్గర చాలా చదువు ఉంటుంది. పుట్టింటి నుంచి ఆవిడ చిన్ననాటి నుంచి తెలిసిన కవి. ఆయనతో చెప్పుకుంది. సరే, ఆయన వెంటనే ప్రణాళిక వేసి ఈ పారిజాతాభరణం కావ్యం రాశాడు. మూలంలో లేని ఘట్టం సత్యభామ కాలితో తనడం, శ్రీకృష్ణుడు కాలికి మొక్కడం, ఆమె కాలితో తనడం సృష్టించి రాయల వారికి ఈ గ్రంథం అంకితం ఇచ్చాడు. ఇచ్చే ముందు చదివి వినిపిస్తారు కదా, అలా వినిపించాడు. రాయల వారిని కవులందరూ శ్రీకృష్ణుడితో పోలుస్తుండేవారు. ఆయన చాలా సంతోషిస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణుడితో పోలుస్తారు, అందుకనే ఆయన చాలా సంతోషిస్తూ ఉండేవాడు. ఆ సభలో ఆయనే ఒకసారి ఒక ప్రశ్నలు ఏమని ఎత్తాడు. అన్నదమ్ములుగా
లక్ష్మణ భరత శత్రుఘ్నులు గొప్పవారా అన్నగారికి సేవ చేసేవారి విషయంలో, భీమార్జున నకుల సహదేవులు గొప్పవారా అనే ప్రశ్న లేవదీసి ఆయనే తీర్పు చెప్పాడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇలాగా విష్ణు యొక్క అంశాలు, వారు శంఖం ఒకరు చక్రం ఒకరు అని చెప్పుకున్నారు కదా, అందులో వారు అలా ఉండడంలో గొప్ప ఏం లేదు, కానీ పాండవులే చాలా గొప్పవారు మానవ మాత్రలు అయి ఉండి అని తీర్పు చెప్పాడు. అక్కడ వింజామరి విసురుతున్నాడు సాకలి తిప్పడో ఎవరో అనుకుందాం పేరు. ఆయన ప్రభువుల వారికి ఆ జన్మలో కాదు ఏ జన్మలో కూడా పాండవ పక్షపాతమే అన్నాడు. అనగానే రాయుల వారు చాలా సంతోషించి ఏం కావాలి కోరుకోరా అంటే, నాకు కొండవీడు ఏదో సామ్రాజ్యం ఇప్పించండి స్వామి అన్నట్ట. ఆయన అన్ని కొండవీటికి అది ప్రభువుగా చేశాడు అని కథ చెప్తారు. సో అందుకని మన ముక్కుతిమ్మన్న గారు కూడా, నువ్వు ఆ అవతారంలో సత్యభామ తంతి ఊరుకున్నావు కదా, క్షమించి ఆమెకి ఇంకా స్పెషల్ ఫేవర్ చేశావు కదా, ఈ అవతారంలో ఇలా ఎందుకు అన్నట్టుగా స్వార్థకంగా అటువంటి ప్రశ్న అడిగినట్టుగా వదిలేశాడు. ఇది కథ. కాబట్టి ఈ ముక్కుతిమ్మనారు ముద్దు పలుకులు అన్నారు. ఆయన తెనాలి రామకృష్ణుడు అంతటి మహాకవి. మా కొలది జానపదులకు నీ కవనపు టీవీ అబ్బునే, కోపనటద్భేకములకు గగనధుని శ్రీకరములు చెమ్మ నంది సింగయ్య తిమ్మ అని పొగిడాడు. ఈ ఇలా అతన్ని పొగిడిన తెనాలి రామకృష్ణుడు తక్కువవాడు కాదు, ఈయన మహాకవి. తెనాలి పాండురంగ మహాత్మ్యము అనే గొప్ప ప్రౌఢ కావ్యం రచించారు. ఇప్పుడు మనం రుచి చూడబోయే 3వ పంచమహాకావ్యాల్లో 3వ గ్రంథం పాండురంగ మహాత్మ్యం. పాండురంగ విభుని పదగుంభనము అన్నారు. పదగుంభనం అంటే పదములను కూర్పు, నేర్పు. ఈ పాండురంగ మహాత్మ్యం తీర్థము, క్షేత్రము, దైవము సమాన ప్రాధాన్యము కలిగిన పుణ్యక్షేత్రాన్ని మహిమను వర్ణించే భక్తి కావ్యం. ఇందులో 9 కథలు ఉన్నాయి. ఇందులో నిగమచరము ఉపాఖ్యానము అనే ఒక ఉపాఖ్యానం చాలా అత్యద్భుతంగా తెనాలి రామకృష్ణుడు తీర్చిదిద్దాడు. ఈ నిగమచరమ అనేవాడు శ్రోత్రియ కుటుంబంలో పుట్టి కూడా దుర్వ్యసనాలకులోనే పరమ పాపిష్టివాడిగా, పరమ నికృష్టుడిగా తయారయ్యాడు. అటువంటి వాడు ఈ పండరిపురంలో మరణించిన ఒక్క కారణం వల్ల విష్ణు సారూప్యం చెందాడు. విష్ణు సారూప్యం అంటే విష్ణుమూర్తి లాగానే రూపం ఉంటుంది, ఆ రూపం పొందడానికి సారూప్యం పొందడం అంటారు. అప్పుడు ఆయన సేవించడానికి విష్ణు దూతలు, విష్ణు పరివారం దిగి వచ్చారు. అయితే అక్కడ ఈ పద్యం చూడండి. ఉత్తాల పనిబుగ్గరుత్తాల వృంత అనిల అశాంత ఘర్మంబు వయ్యమేను, ప్రత్యగ్ర ముక్తాతపత్రి భవచ్చేష వారితాతపమయ్య జారుమౌళి, సూత్రవతి సదోర్వేత్ర దత్తావకాశామరంబయ్య కటాక్ష విహృతి, భృగు భరద్వాజ ప్రభృతి కృత స్వస్తి వాగ్భరముకరములయ్య పార్శ్వతరములు, అరుణకిరణ సహస్రాభమభ్రగంబునగు విమానంబు పైనెక్కి నిగమశర్మ, కేంద్రపుండ్రేక్షుకోదండు తండ్రి బోలి, పరమధామంబునకు పోవు పదమునందు. ఈ పాండురంగ వీపుని పదగుంభనం అంటే చూడండి, అందరూ గరుత్మంతుడు అని చెప్పారు, ఇక వైనిదేయుడు అంటారు, పక్షిరాజు అంటారు, ఇంకోటి ఏదో అంటారు. ఈయన పనిబుక్ అన్నాడు, పాములు తినేవాడు. అతని యొక్క ఉత్తాల ఎత్తైన గరుత్ రెక్కలు అనే విష్ణుకర్రలు, తాళవృంత చేత వెలువడిన అనిల గాలి చేత అశాంత ఘర్మాంబు వయ్యమేను, మిక్కిలి చల్లగా చేయబడిన చెమటలు కలిగినది అయినది శరీరము. అంటే గరుత్తోను ఇతను ఒంటికి పట్టిన చెమట ఆరేలాగా మెల్లగా విసిరేట. ఆ గరుత్మంతుడు రెక్కలు చేసే ప్రపంచం ఎంత ఉధృతం, ఎన్ని ఘనకార్యాలు చేసుకుందో తర్వాత పద్యంలో చూస్తాం. ఇప్పుడు ఇతనికి చక్కగా చెమట ఆరేలాగా విసురుతున్నాడు. ప్రత్యగ్ర ముక్తాతపత్రి, కొత్త ముత్యాల గొడుగు. ఆతపత్రం అంటే గొడుగు, ఆతపత్రము, ఆతపత్రము, ఆతపం అంటే ఎండవేడి నుంచి కాపాడేది గొడుగు. దీన్ని ఆదిశేషుడు తన 1000 పడగలను కొత్త ముత్యాల గొడుగులాగా చేసి
వారిత ఆతపమయ్యే చారుమౌళి చేయడం వల్ల నివారింపబడిన ఎండ కలిగినది అయినది అతని అందమైన సిగ. సూత్రవతీశుడు. సూత్రవతీ సూత్రవతీదేవి యొక్క భర్త, ఆయన పేరు విశ్వక్సేనుడు. ఈయన విష్ణుమూర్తి యొక్క సేనాధిపతి. ఆయన చేతిలో ఒక దండం ఉంటుంది. ఈయన నిగమ శర్మ విష్ణు సారూప్యం చెందాడంటే విష్ణుమూర్తిలాగే రూపం వచ్చేసింది కదా. ఆయన చూడడానికి దేవతలందరూ గుంపులు గుంపులుగా గుమిగూడారట అక్కడ. వారికి అందరికీ అసలు విష్ణుమూర్తిని చూసే అవకాశం ఎప్పుడో కానీ లభించదు. కానీ ఎవరు విష్ణు సారూప్యం పొందితే వాళ్ళని దర్శించడానికి వస్తుంటారు. ఇప్పుడు ఈ కటాక్ష విహృతి, ఈయన చికాగ్గా ఉన్నాడు, ఒళ్ళంతా చెమట పెట్టింది, ప్రత్యేకంగా జుట్టు అంతా చెమటకి తడిసిపోయి ఉంది, చికాగ్గా ఉన్నాడు. అందుకని కంటిసేగ చేసేట కటాక్ష విహృతిని కంటిసేగ చేయగా ఈ విశ్వక్సేనుడు చేతిలో ఉన్న బెత్తంతో, దండంతో దూర్వేత్ర వాళ్ళందరినీ అదిలించి దారి చేశారట. సూత్రవతీశ దూర్వేత్ర దత్త అవకాశ అమరంబయ్య కటాక్ష విహృతి. ఇంకా భృగు భరద్వాజ ప్రకృతి కృత స్వస్తి వాగ్భరముకరములయ్యే శాశ్వతరములు. భృగు భరద్వాజుడు మొదలైన సప్తఋషులందరూ ఈయనక ఇరుపక్కల నిలబడి స్వస్తి వేదవాక్కులతో స్వస్తి వచనాలు పలుకుతున్నట. ఆ పలుకులతో ఆ ప్రాంతం అంతా మారుమ్రోగిందిట. వీరందరూ ఇలా సేవిస్తూ ఉండగా అరుణకిరణ సహస్ర అభ మూ అంటే 1000 సూర్యకిరణాలు లేదా 1000 సూర్యుల కాంతితోటి ప్రకాశించే అభ్రగము ఆకాశంలో సంచరించే విమానంబుపై ఎక్కి నిగమశర్మ తీండ్ర తేజోమయమైన పుండ్రేక్షు కోదండు. పుండ్రేక్షు అంటే ఎరుపు నలుపు కణుపులు కలిగిన చెరకు. ఇది చాలా శ్రేష్టమైనదని చెప్తారు. ఆ శ్రేష్టమైన చెరుకు విల్లు గలవాడు మన్మధుడు. అతని తండ్రిని పోలి అంటే విష్ణుమూర్తిని పోలి తేజోమయమైన విష్ణుమూర్తిని పోలి పరమధామంబునకు పోవు పదమునందు. సో ఇటువంటి పదగుంభనాలతోటి, సమాసాల కూర్పుతోటి తెనాలి రామకృష్ణుడికి దరిదాపుల్లో, ఆ విద్యలో ఆయనకి దరిదాపుల్లో ఉండగలిగేవారు ఎవరూ లేరు అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. పద్యం ఒకసారి అందం చూద్దాం ఒకసారి మరొకసారి. ఉత్తాల ఫణిబుగ్గరుత్తాల వృంత అనిల అశాంత కర్మాంబు వయ్యేమేను ప్రత్యగ్ర ముక్తాతపత్రి భవచ్చేష వారితాతపమయ్యే చారుమౌళి. సూత్రవతీశ దౌర్వేత్ర దత్తావకాశామరంబయ్య కటాక్ష విహృతి. భృగు భరద్వాజ ప్రభృతి కృత స్వస్తి వాగ్భరముకరములయ్య పార్శ్వతరములు. అరుణ కిరణ సహస్రాభమభ్రగంబునగు విమానంబు పైనెక్కి నిగమ శర్మ తీండ్రపుండ్రేక్షు కోదండు తండ్రి బోలి పరమధామంబునకు పోవు పదమునందు. ఇదండి తెనాలి రామకృష్ణుడి యొక్క పదగుంపనం. 4వది సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలోని. ఇది వైష్ణవ సంప్రదాయంలోని 12 మంది ఆళ్వార్లు, వారిలో పెరియాళ్వార్ పెద్ద ఆళ్వారుగా చెప్పబడిన విష్ణు చిత్తుడు, అతని కుమార్తె గోదాదేవి. ఈమె కూడా ఆ 12 మంది ఆళ్వార్లలోని ఏకైక మహిళా ఆళ్వార్. ఈ గోదాదేవి శ్రీరంగనాథుణ్ణి పెళ్లి చేసుకోవడం ఈ ఆముక్త మాల్యద కావ్యంలోని ప్రధాన ఇతివృత్తం. ఇందులో ఇంకా యామునాచార్యుడి కథ, కాండిక్య, కేశిధ్వజ సంవాదం, మాలదాసుడి కథ, ఇలా మొత్తం 5 కథలతోటి అత్యద్భుతమైన వర్ణనలతోటి శ్రీకృష్ణదేవరాయలు గారు మహాకావ్యం రాశాడు. ఆయన ఊహలు అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటారు చూడండి. ఆయన ఏ కవులని ఎవరిని అనుకరించలేదు. భాషలో కానీ భావాల్లో కానీ ఎవరిని అనుకరించని ఆయన స్వభావ సిద్ధమైన ప్రతిభ. ఆయన గరుత్మంతుని ప్రార్థిస్తున్నాడు. ఈ పద్యం చూడండి. నటత్ పయోబ్ధి వీక్ష రసాతలన్యోన్య పిండీకృతాంగ భీతాండజములు ధృత కులాయార్ధ ఖండిత సమిల్లవరూప చరణాంతిక భ్రమ తరువరములు ఘన గుహాఘటిత జాంకరణ లోకైక ద్విదుందుభీకృత మేరుమందరములు చటుల ఝంపాతరస్వ నగరీ విపరీత పాటిత ఆశాకోణ పరిబృఢములు
ప్రబలతర బాడబీకృతేరమ్మదములు భాస్వరేరమ్మదీకృత బాడములు పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు వృజిన తోల ఓఘముల తోల విసురుగాత. పద్యం వినడానికే ఎంత అద్భుతంగా ఉంది. ఈ పతక సమ్రాట్ అంటే గరుత్మంతుడు, రెక్కల పక్షిరాజు. అతని యొక్క పతత్ర రెక్కలు యొక్క అంటే రెక్కలు చేసే ప్రభంజనం వల్ల వెలువడిన ప్రభంజనం ఎటువంటిదంటేట కా నట పయోబ్ధివీక్ష. కా అంటే ఆకాశం, నట అందులో నటించే పయోబ్ధి సముద్ర జలాలు. సముద్ర జలాలు ఆకాశంలో సంచరించడం ఏంటండి అంటే ఈ గరుత్మంతుడు తన రెక్కలు వేస్తుంటే ఆ వేగానికి సముద్ర జలాలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అప్పుడు వీక్ష కనపడ్డ రసాతల పాతాళ లోకంలోని గరుత్మంతుడు పైనుంచి ఎగిరిపోతుంటే వారి కిందనున్న పాతాళ లోకంలో ఉన్న పాములు చూసి భయంతో ఒకదానికి ఒకటి లొంగలు చుట్టుకుపోయి రసాతల అన్యోన్య పిండీకృత అంగ ఒకదానితో లొంగలు చుట్టుకుపోయిన శరీరములు కల బేత అండజములు, భయం చెందిన అండజములు అంటే గుడ్డు నుంచి పుట్టినవి పక్షులు, పాములు. ఇక్కడ పాములు అలా భయపడిపోయి ఉంగలు చుట్టుకుంటున్న పాములు కలది ఈ పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు. ధృత కులాయార్థ ఖండిత, కులాయం అంటే గూడు, గూడు కట్టుకోవడం ఖండించి తను కూడా తీసుకుపోతున్న ధరించిన ధృత అంటే ధరించబడిన పుడకల్లాగా తమిళ వరూప చిన్న చిలుకల్లాగా చరణాంతిక అతని పాదాల వెంబడి ఎగిరిపోతున్న భ్రమత్ ఎగురుతున్న భ్రమత్ సరువరములు మహావృక్షాలు. ఈయన రెక్కలు అల్లలాడించుకుని వెళ్ళిపోతుంటే ఆ రెక్కల వేగానికి గాలి పుట్టిన ఈయన రెక్కల్లోంచి వెలువడిన గాలి కొండ గుహల్లోకి దూరి జామ్ జామని పిడుగుల్లా ధ్వనిస్తోంది. అలాగే మేరు పర్వతం, మంద పర్వతం, మహాపర్వతాలు ఉన్నాయి. ఈ రెండు పర్వత గుహల్లోకి ఏకకాలంలో ముందు ఒక గుహల్లోకి వెళ్ళేటం, తర్వాత ఇంకో గుహల్లోకి వెళ్ళడం కాదుట. ఈ రెండు రెక్కల ఉద్ధృతంలో గాలి రెండు గుహల్లోకి ఏకకాలంలో వెళ్ళి ఈ లోకాలకి ఈ బలవంతుడి యొక్క ప్రతాపాన్ని చాటు చెబుతున్నాయా అన్నట్టుగా దిదుందుకృత జంట దుందుముల్లా మోగుతున్నాయి. అలాగే మోగుతున్న మేరుమందిరములు కలవి ఈ పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనములు. చటుల జంపాతరస్వనగరి, చటుల తీవ్రమైన జంప, ఆంగ్ల జంపేనండి, జంపింగ్ దాటు యొక్క సరస్ బలం చేత ఈ రెక్కల వేగంతో బలం వల్లట స్వనగరి వారి వారి పట్టణాల్లోంచి విపరీత బాధ్యత అస్తవ్యస్తంగా పడిపోతున్నట్టు ఎవరు? ఆశాకోణ పరిభ్రమలు. ఆశాకోణాలు అంటే దిక్కుల మూలలు, పరిభ్రమలు అంటే పాలకులు, దిక్పాలకులు. ఈ రెక్కల గాలి వేగం వల్ల ఇతని దూకుడు వల్ల పుట్టిన ఈ రెక్కల ప్రపంచం వేగంలో కలిపి వాళ్ళ వాళ్ళ నగరంలోంచి పక్క అంటే ఈ ఉత్తర దిక్కుల్లో ఉండే దిక్పాలకుడు పడమరలో పడిపోతున్నాడు, పడమరలో ఉండేవాడు ఈశాన్యంలో పడిపోతున్నాడు. అలాగే ఇంకా ప్రబలతర బాడబికృతేరదమ్ములు, సముద్రంలో బడబాగ్లు ఉంటాయి, చాలా బలిష్టంగా ఉంటాయి. ఆకాశంలో మెరుపులు ఉంటాయి, ఇరమ్మదములు. ఈ బడబాగ్లు వెళ్ళి ఆకాశంలో ఉండే మెరుపులు ఊటి రాలి సముద్రంలో ఉన్న బడబాగ్లుగా మారిపోతున్నాయి బడబీకృత ఇరమ్మదములు. అలాగే భాస్వరేరమ్మదీకృత బాడములు, మంచి ప్రకాశవంతమైన మెరుపుల్లాగా అయిపోతున్నాయట సముద్రంలో ఉండే బడబాగులు. ఇటువంటివి కలిగిన అటు బడబాగులు, ఈ మెరుపులు కలిగిన పతక సమ్రాట్ పతత్ర ప్రభంజనాలు వృజన తోల ఓఘముల తోల విసురుగాత మా పాపాలు అనే దూది పింజలను కూలిపోయేలాగా విసిరివేయగాక అని ప్రార్థిస్తున్నాడు. ఇందులో 7 అలంకారాలు ఉన్నాయి. మనం చెప్తారు పెద్దలు. ఇలాంటి అత్యద్భుతమైన పద్యాలు కావ్యం నిండా బోర్డు ఉన్నాయి. ఇది ఇలాంటివన్నీ మనకి పంచకావ్యాలుగా ఎన్నుకుంటున్నారు. ఈ పంచకావ్యాలు అందుకే మనం అందరం చదవాలి. పంచమహాకావ్యాలు క్షుణ్ణంగా చదివితే తెలుగు భాష సంపూర్ణంగా వస్తుందని పెద్దలు చెప్తారు. ఇంకా 5వది వసుచరిత్రం. ఇది రాసిన వాడు
రామరాజభూషణుడు. ఏమంటే మనం కొంతసేపు సాహిత్యం గురించి చర్చ మనం ఆపి కొంచెం ఒక బొమ్మ చిత్రవు చూద్దామండి. ఒక బొమ్మ చూద్దాం. ఒక అడవి, అడవిలోంచి నది ప్రవహిస్తోంది. ఆ నదిలో పద్మాలు ఉన్నాయి. నదిలో పద్మాలు ఉంటాయని అడక్కండి. మన కావ్యాల్లో ఉంటాయి. వాటిని కవి సమయాలు అంటారు. ఆ పద్మాల్లో ఉండే తేనె తాగడం కోసం తుమ్మెదలు వస్తాయి. ఆ పద్మాల కోసం హిమాలయ పర్వతాల నుంచి, మానస సరోవరం నుంచి రాజహంసలు వస్తాయి. ఆ చుట్టుపక్కలన్నీ చెట్లు, అడవిలో చెట్టు రకరకాల నానా సువాసనలు వెదజల్లే చెట్లున్నాయి. ఆ చెట్ల మీద వాలి ఉండే చిలకలున్నాయి. ఈ నదికి రెండు వైపులన ఒడ్డున్న వేళ్ళు బాగా, ఆ నదీ జలాలు పీల్చి వేళ్ళు బాగా ఆనుకుని పెరిగిన పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల మీద నెమళ్ళున్నాయి. రెండు ఒడ్లకి ఇటు అటు పల్లెలు, మునివాటికలు ఉన్నాయి. అందులో మునికన్యలు వాళ్ళందరూ ఉన్నారు. వనదేవతలు ఉన్నారు. ఆ నది పేరు సుప్తిమతి నది. ఆవిడకి ఒక కుమార్తె ఉంది. ఇదండి చిత్రం. ఈ చిత్రాన్ని ఎంత చక్కటి అందమైన చిత్రాన్ని ఒక చిన్న శీర్షపద్యంలో, చిన్న శీర్షపద్యం అంటే నా ఉద్దేశం ఒకే ఒక శీర్షపద్యంలో ఎంత అద్భుతంగా వర్ణించారు చూడండి. మీకందరూ మీ కవులు పద్యాలు రాస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఎటు కుదిరితే ప్రాస కుదరదంటారు, ప్రాస కుదిరితే ఇంకోటి కుదరదంటారు, భావం కుదిరితే అందులో ఇంకా రసం ఉండదంటారు. ఇలా ఎన్ని కష్టాలు పడాలో పద్యం అల్లడానికి. అందులో ఉంటే ధ్వని ఉండదంటారు, లేదా రసం ఉండదంటారు, అన్ని కుదిరితే ఇంకోటి ఏదో కుదరదు, అన్ని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. ఎంత చక్కటి కానివాసం ఇచ్చిన చిత్రాన్ని ఎంతో శబ్దార్థ సౌందర్యంతో, అంటే ఏదో కష్టపడి మన పద్యం రాసిలేకుండా చప్పగా ఉండకుండా ఎంతో ఆనందంగా ఉండేలాగా, వినేలాగా, ఎంతో రమ్యంగా ఉండేలాగా. ఈయన కావ్యం అంతా కూడా ఈ రామరాజభూషణుడు ఆయన మహా సంగీత విద్యావేత్త, మహాకవి. కాబట్టి ఆయన కావ్యంలోని పద్యాలన్నింటినీ ఆయన పాడుతూ వీణ మీద వాయిస్తూ వినిపిస్తూ ఉండేవారట. ఈ నిన్న మొన్నటి దాకా ఆంధ్రదేశంలో కూడా వస్తీరుతున్న పద్యాలు వీణ మీద వాయించేవారిని మా నాన్నగారు చెప్తుండేవారు. అయితే ఈ పద్యం చూడండి. మందయానము నేర్పు నిందింది రాజీవ రాజన్మరాళరాజి, కలికి పలుకులు నేర్పు లలిత నానావాస నికటకానన సుకాలి, కొనబు పాటలు నేర్పు కుముదర సామూద మధుప సిద్ధాంత సమితి, నటన లీలలు నేర్పు తటరూఢ కల్పాగ నీలకంఠ వితతి, అన్నది కన్యకకిల వాద్యంబులు కలుగ మునిపురంధ్రీ జనంబు దీవెనలు సంగు, అతే అతివ సైరంధ్రులై దాదులై వయస్యలై విపిన దేవతలు బ్రోతురను దినంబు. ఇందిందిరాలు అంటే తుమ్మెదలు. ఆ తుమ్మెదలకు జీవనాధారమైన రాజీవాలు పద్మాలు ఆ నదిలో ఉన్నాయి. ఆ రాజీవాల కోసం విరాజిల్లే రాజమరాళ రాజహంసలు వస్తున్నాయి. మన పద్మాల కోసం వస్తాయి. ఈ వస్తున్న రాజహంసలు ఈ సుక్తిమతి దేవి యొక్క కుమార్తె అయిన గిరికకి నడకల్లోని మెలకువలు తప్పటడుగులు నేర్పుతున్నాయి. అంటే ఆమె తప్పటడుగుల వయసు నుంచి కూడా హంస నడకలే. కలికి పలుకులు నేర్పు ఏమిటి? లలిత నానావాసన ఆవాస. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ఆ చెట్లు అవి లలితమైన నానా విధమైన సువాసన. ఇప్పుడు మనం చూడండి, పూలం చెట్లకి దగ్గరికి వెళ్తే సంపెంగ పువ్వులు, మొగలి పువ్వులు ఆ తోటలోకి వెళ్తే వాసన అంతా గుప్పమంటుంది. అలాగే పళ్ళు చక్కగా అదే కర్పూర అరటి పళ్ళు, లేకపోతే పనస పళ్ళు మిగిలిన మొగ్గిపోతే అడవుల్లో మిగిలిన చెట్లకే మొగ్గిపోతాయి కదా, ఆ పళ్ళ వాసనలు గుమ్మగుమలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు కొడైకెనాల్ వెళ్తే రోడ్ల మీద నడుస్తుంటే ఎంత కమ్మటి వాసన వస్తుంది. చుట్టూ అక్కడంతా యూకలిప్టస్ చెట్లు, ఎంత అందంగా ఉంటుంది. ఆ వాసన అసలు చాలా ఆరోగ్యంగా ఉంటుంది అక్కడ అని చెప్తారు. అందుకే కారణం. సో ఆ చెట్ల వల్ల ఆ వాసన అంతా వ్యాపిస్తుంది. అలాగా నికట కాలంలో వ్యాపించిన ఆ చెట్ల మీద వాళ్తూ ఉండే చిలకలు ఈ అమ్మాయికి వచ్చి
కలికి పలుకులు నేర్పిస్తుంటాయట. ఇంకా కొనబు పాటలు, నడకలు అయ్యాయి, మాటలు అయ్యాయి, ఇప్పుడు పాటలు. కొనబు పాటలు నేర్పు కుముద రసామోద సామోద మధుప సిద్ధాంత సమితి. ఆ చెరువు నదిలో ఉండే పద్మాలలోని మధువును తాగి జీవించే మధుపములు. మధుపం అంటే తేనె తాగి జీవించేది. శుద్ధాంత శుద్ధాంతం అంటే అంతఃపురం. అంతఃపురాన్ని అంటిపెట్టుకునే స్త్రీని కూడా శుద్ధాంతం అని అంటారు. సో మధ్య శుద్ధాంతం అనేది అంతఃపుర స్త్రీగా. మందయానం నేర్పు ఇందింది రాజీవ రాజన్మరాళ రాజు కలికి పలుకులు నేర్పు. అదే అయిపోయిన తుమ్మెదలకి రావాలి. ఆ కొనబు పాటలు నేర్పు కుముద రసామోద సామోద మధుప శుద్ధాంత సమితి. ఆ నదిలో ఉండే పద్మాల యొక్క లోని తేనెను గ్రోలే మధుపాలు గోలెను తేలి ఆనందంతో సంతోషంగా ఉండే మధుప గుముద రస ఆమోద స మోద. సంతోషంతో ఉన్న మధుపములు అంటే తేనెటీగలు. మధుపం అంటే మధువును తాగి జీవించేది తేనెటీగ. మరి శుద్ధాంతం అంటే అంతఃపురం. శుద్ధాంతాన్ని అంటిపెట్టుకుని ఉండే స్త్రీని కూడా శుద్ధాంత స్త్రీ అని శుద్ధాంతం అని అంటారు. సో మధుప శుద్ధాంతం అంటే ఆడతుమ్మెద. సరే, ఆడతుమ్మెదలు ఈమెకి పాటలు నేర్పిస్తున్నాడు, చక్కగా అందమైన పాటలు. ఇంకా ఇప్పుడు ఇంకా నాట్యంలో మెలకువలు. ఆ నదీ బాగా నాటుకుని పెరిగిన చెట్లు ఉన్నాయి, గొప్ప వృక్షాలు. అవి ఎలాంటి కల్పాగములు. కల్పాగం అంటే కల్పవృక్షాలు. కల్ప అగములు. కల్పవృక్షములకు తుల్యమైన, రెండో కల్పకే తుల్యమైన అగము చెట్టు. కల్పవృక్షంతో తుల్యమైన చెట్లు. ఋషికల్పుడు, ఇలాగా గురువు వంటి వాడు. ఇలాగా ఈ కల్పవృక్షములు వంటి వృక్షములు. ఈ వీటిలో మీద చరించే నీలకంఠం. గంటా నీలగా ఉండే జంతువులు అవి నెమళ్ళు. నాట్యానికి ప్రసిద్ధి. ఆ నీలకంఠుడు శివుడు కూడా నాట్యానికే ప్రసిద్ధి. సో ఈ నీలకంఠ జటతి ఈమెకి నాట్యంలోని మెలకువలు నేర్పుతున్నాయి. మరి ఆ చుట్టుపక్కల వాటిలో ఉన్నాయని చెప్పుకున్నాం కదా, నదులు కూడా ఇటు ఒడ్డని. అందులో ముని స్త్రీలు ఉంటారు, ముని పత్నులు ఉంటారు, ముని కన్యలు ఉంటారు. వాళ్ళందరూ ఈ సుక్రమతీదేవి ఇంటికి వస్తున్నారు. పండగలకని, పేరంటాలకని, ఈ పిల్ల పుట్టినప్పుడు బారసాలని, అక్షరాభ్యాసం అని, ఇంకా రాజస్వాలని, రకరకాల పండగలకి పబ్బాలకు వచ్చి అఖిల దీవెనలో సంఘం దీవిస్తూ ఉంటారు. ఆమెకు సైరంధ్రులై అంటే చక్కగా జడలు పురులు అన్ని ముడిచి సేవలు చేస్తూ, అలంకారాలు చేస్తూ, దాదులై పెద్ద స్త్రీలు అయితే వాళ్ళకి మంచి దాదిలాగా సేవ చేస్తూ, వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం మనసులో మాటలు ముచ్చట్లు చెప్పుకోవడానికి, ఊసులాడుకోవడానికి సమవయస్కులు కావాలనుకునే వయస్కులై వీళ్ళందరూ విపిన దేవతలు, ఆ సమీపంలో ఉండే మన దేవతలందరూ ఈమెని అనుదినం ప్రోతులు రక్షిస్తూ ఉంటారట. ఏమండి, ఇది పద్యం. ప్రకృతి వర్ణనలో కానీ, శృంగార వర్ణనలు చేయడంలో కానీ, భక్తి విశేషాలు తెలియజేయడంలో కానీ మన కవి సూర్యుల ముందర ప్రపంచంలోని ఏ కవి అయినా సరే దీవిటి వంటి వాడే. అంత అద్భుతమైన కవులు మనకున్నారు, అంత అద్భుతమైన భాషను మనకు అందించారు. ఈ మన చరిత్రలో ఈ వరూధిని దీంతోనూ ప్రవరుణ్ణి కలిసినప్పుడు తన గురించి పరిచయం చేసుకుంటుందో చెప్తోంది. మరి నేను నీతో ఎన్ని వెన్నెల కందు వెన్నుదన్ని సుధాబ్ది పుడమిన చెలువ తోబుట్టు మాకు రహిపుట్ట జంత్రగాత్రముల రాళ్ళు కరగించే విమల గంధర్వంబు విద్యమాకు ననువిల్తు శాస్త్రంపు మినుకులావర్తించు పని ఘనతోడబెట్టినది మాకు రాజసీయ హయమేధములను పేర్పడ్డ సవనతంత్రంబులు ఇంకొవలు మాకు కనకనగసీమ కల్పవృక్షముల నీడ పచ్చరాచట్టగిన రచ్చపట్టు మాకు పద్మసంభవ వైకుంఠ భర్గసభలు సామగరుడీలు మాకు గోత్రామరేంద్ర అని
తన గొప్పతనం చెప్పుకుంది వరూధిని. చిన్ని వెన్నెల కందు, చిన్న ముద్దుల బాలచంద్రుడి వెనకాలే పుట్టిన లక్ష్మీదేవి వెనకాలే పుట్టిన బాలచంద్రుడు వంశం మాది. అప్సరసులు చంద్రుడి నుంచి కూడా పుట్టారు, సముద్రం నుంచి పుట్టారు, ఇలా రకరకాల 14 చోట్ల నుంచి పుట్టారని ఉంది. ఋషుల వల్ల పుట్టారు. అదే రహిపుట్ట అంటే మంచి రక్తి కలిగించే రహిపుట్ట జంత్రగాత్రములు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, వోకల్ మ్యూజిక్ రెండిట్లతోనూ రాళ్ళను కరిగించే విమల గంధర్వంబు విద్య మాకు. ఇంకా నలువిల్తు శాస్త్రం అంటే మన్మథ శాస్త్రం, కామశాస్త్రం. నలువిల్తుడు అంటే మన్మథుడు. ఇప్పుడు మనకు స్కూళ్ళలోనూ వాటిలోనూ సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని ఆ మధ్యంతా డిస్కషన్లో ఏ స్టాండర్డ్ నుంచి మొదలు పెట్టాలి అని మాట్లాడుకున్నారు కదా. 7th నుంచి పెట్టాలా, 8th నుంచి పెట్టాలా అని. అలాగా ఈవిడికి వెన్నతోడే పెట్టారట నలువిల్తు శాస్త్రం మినుకులు, ఆ పలుకులు ఆవర్తించే వల్లివేసే విద్య వెన్నతోడే పెట్టారట తల్లిదండ్రులు. ఇంకా అశ్వమేధము, రాజసూయము ఇలాంటి పేరు పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు అవన్నీ ఆ యజ్ఞాలు చేస్తే స్వర్గలోకంలో అప్సరసులతో భోగిస్తవచ్చు, వాళ్ళని భోగించడానికి ఇవే ఇంకోవలు కట్నాలు కాని వాటి కట్నాలు అన్నమాట. ఇవి యజ్ఞయాగాలు చేయడం అవే మాకు ఇంకోవలు, మాకు ఇచ్చే ఇంకువ అని చెప్తోంది. ఇంకా కల్పవృక్షముల నీడ కనకనగసీమ, వేరు పర్వతం కల్పవృక్షముల నీడ పచ్చరా చెట్టగమి, పచ్చరాల దాని చుట్టూ వచ్చే పచ్చరాలతో వేసిన గట్లు మాకు రచ్చపట్లు అయ్యా. మేము అక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కడవి? వేరు పర్వతం కల్పవృక్షాల నీడల్లో వేసిన రచ్చపట్లు, మాకు రచ్చపట్లు లాంటివి. ఇంకా పద్మసంభవ భర్గుడు శివుడు, పద్మసంభవుడు బ్రహ్మ, వైకుంఠ బర్గ సభలు, ఈ ముగ్గురు కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం, సత్యలోకం, ఈ మూడు మాకు సాముగరుడిలయ్యా. మేము అక్కడ డ్యాన్సులు చేస్తూ ఉంటాం. అటువంటి వాటి ప్రదేశాలు అవి. గోత్రామరేందా ఓ బ్రాహ్మణులుగా ఇంద్రుడా అని వరూధిని చాలా అత్యద్భుతమైన పద్యం చెప్తుంది. ఇదండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అనేక కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన బృంద సభ్యులకి అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గురువు చక్రవర్తి గారికి నమస్కారాలు తెలుపుతూ, మీ అందరికీ నా ఆత్మీయ ధన్యవాదాలు రమణ గారు. పంచమహాకావ్యాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి సన్నివేశాలను తీసుకొని కొన్ని పద్యాలను ప్రస్తావన చేస్తూ కావ్యాల్లో ఉన్నటువంటి విశేషాలని చక్కగా విశ్లేషిస్తూ మీ ప్రసంగాన్ని ఒక ముందసల పంచమహాకావ్యాలను తీసుకొని ఒక గంటలో చెప్పడం అనేది సాహసంతో ఉన్నటువంటి విషయము. మీరు చాలా చక్కగా దాన్ని విశ్లేషణ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రబంధ యుగంలోకి వీక్షకులను తోడుకొని పోయారని చెప్పటం అతిశయోక్తి కాదేమో. చాలా చక్కగా విశ్లేషణ చేశారండి. మీకు భావనా ప్రియ బృందం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.